వెల్కమ్ టు గుడ్ హెల్త్. తరచుగా మనం చిన్న పిల్లల్లో దగ్గు, జలుబు, ఫీవర్ వంటివి గమనిస్తూ ఉంటాం. అలాగే వాళ్ళలో మెమరీ లాస్ పవర్ కూడా ఉంటుంది. వీటిని తెలియజేయడానికి మనతో పాటు ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సీజన్ చేంజ్ అవ్వగానే పిల్లలలో మనం ఎక్కువ గమనించేది దగ్గు, జలుబు. ఎందువల్ల అంటారు డాక్టర్? యాక్చువల్లీ ఏంటి అని అంటే సీజనల్ చేంజెస్ అవుతున్నప్పటి నుంచి బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి. అంటే ఏంటి అని అంటే ఈ మొన్నటి వరకు ఈ సమ్మర్ నుంచి వింటర్ సీజన్లో ఆయుర్వేదిక్లో లాస్ట్ 7 days అండ్ ఫస్ట్ 7 days, అంటే మంత్లో లాస్ట్ 7 days అండ్ నెక్స్ట్ మంత్లో వచ్చేటువంటి ఫస్ట్ 7 days, వీటిని ఋతు సంధి అంటారు. అంటే ఈ క్లైమేట్ కండిషన్స్లో ఖచ్చితంగా ఈ వ్యాధులు రావడానికి, ఇలాంటి ఇన్ఫెక్టివ్ డిసీజ్ రావడానికి, డయేరియా కానీ, విరేచనాలు కానీ, లేకపోతే దగ్గు, జలుబు ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మెయిన్గా దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడానికి ఆయుర్వేదిక్లో కొన్ని పూర్వకాలం నుంచి కొన్ని చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటిది ఈ స్వర్ణామృత ప్రాశన. ఈ స్వర్ణామృత ప్రాశన గురించి చెప్పండి. అంటే ఎవరు యూజ్ చేయొచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేసి అంటారు? యాక్చువల్లీ ధన్యసాయి స్వర్ణామృత ప్రాశన, యాక్చువల్గా స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది ఏంటి అని అంటే మనం తీసుకునేటువంటి, అంటే ఈ స్వర్ణామృత ప్రాశన అంటే ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ ఆర్ వ్యాక్సినేషన్ అని అర్థం. అంటే ఆయుర్వేదిక్ ఇమ్యునేషన్ వ్యాక్సినేషన్ అంటే ఈ ప్రజెంట్ మన వాడుక భాషలో ఇమ్యునేషన్ వ్యాక్సినేషన్ అంటారు, కానీ దీన్ని ఆయుర్వేద పరిభాషలో స్వర్ణామృత ప్రాశన అంటారు. స్వర్ణామృత ప్రాశన అంటే ఏంటంటే స్వర్ణామృత మీన్స్ నథింగ్ బట్ స్వర్ణము అని అంటే గోల్డ్, అంటే ప్యూరిఫైడ్ గోల్డ్. గోల్డ్ డస్ట్ ఉంటుంది, గోల్డ్ డస్ట్ అంటే ప్యూరిఫైడ్ అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ప్యూరిఫై చేసిన తర్వాతనే మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ అనేటువంటిది ఆ మెడిసిన్లో ఉంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది యాక్చువల్గా అంటే ఈ స్వర్ణామృత ప్రాశన అంటే స్వర్ణం, అంటే దాంతో మిక్స్ చేసేటువంటి స్వర్ణంతో మిక్స్ చేసి కొన్ని మేధ్యకర ద్రవ్యాస్, అంటే మెమొరీ బూస్టింగ్ అయినటువంటి ద్రవ్యాస్, శంఖపుష్పి అలాంటి ద్రవ్యాస్తో మిక్స్ చేసి ఈ ఔషధాన్ని వాడడం జరుగుతుంది అన్నమాట. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా ఏంటి అని అంటే మనము ఈ పుట్టిన మొదల నుంచి ఈ 0 to అంటే పుట్టిన బర్త్ నుంచి 16 years ఆఫ్ ఏజ్ వరకు కూడా ఈ స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది వాడుకోవచ్చు. అయితే ఏ విధంగా అంటే ఈ స్వర్ణామృత ప్రాశన మేజర్గా చిన్నపిల్లల్లో కలిగేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్కే కానీ, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం తరచూ పిల్లల్లో ఒకనొక స్టేజ్ వచ్చేసరికి మనకు ఒక 3 years వరకు కూడా వాళ్ళలో ఉన్నటువంటి డిఫార్మిటీస్ మనం తెలుసుకోలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ అంటే వాళ్ళ జెనెటికల్ డిఫెక్ట్స్ కానీ, కొన్ని డిసీజెస్ వస్తాయి, సెరిబ్రల్ పాల్సీయే కానీ, మస్కులర్ డిస్ట్రోఫీయే కానీ, ఆటిజమే కానీ, ఇలాంటి డిసీజ్ను వాళ్ళ బారిన పడుతూ ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి డిసీజ్ని బారిన పడకుండా ఉండడానికి ఆయుర్వేదంలో స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది చెప్పడం జరిగింది. కొంతమందికి ఫిజికల్గా డెవలప్ అయినా కానీ మెంటల్గా స్టెబిలిటీ ఉండదు వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 years వరకు ఉండవలసిన పిల్లలు కానీ వాళ్ళ జ్ఞాపక శక్తి కానివ్వండి, ఇతర మెంటల్గా డెసిషన్స్ కానీ ఒక 3 years కానీ 4 years కానీ లాగా ఉంటుంది. అలా ఎందువల్ల అంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే అది క్రోమోజోమల్ డిఫెక్ట్ అండి. యాక్చువల్గా జెనెటికల్ డిఫెక్ట్, హెరిడేటరీగా వాళ్ళ వంశపారంపర్యంగా ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్లో లైఫ్ స్టైల్ అనేటువంటి టోటల్ చేంజ్ అయిపోయింది. అంటే ఏమవుతుంది అని అంటే చాలా వరకు 9 months అంటే 9 months ప్రెగ్నెన్సీ అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 9 months తర్వాత డెలివరీ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతున్నటువంటి విషయం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అని అంటే అందరూ ప్రీమెచ్యూర్ అంటే ఫుల్ టర్మ్ బేబీస్ని ఎవరు కనలేకపోతున్నారు. సో ఇలాంటి అంటే 7th monthలో 8th monthలో డెలివరీస్ అవ్వడం వల్ల ఓజో అస్థిరత అంటే ఇమ్యూనిటీ శక్తి లోపం వల్ల ఇలాంటి డిసీజ్ని బారిన పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఇలాంటి ఈ డిసీజెస్, మెంటల్ డిజార్డర్స్ మీరు అన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం గమనిస్తూనే ఉంటాం. యాక్చువల్గా చాలామంది ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్లో పుట్టి పెరిగిన తర్వాత ఒకనొక స్టేజ్లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత అట్లా అదర్ కంట్రీస్కి వెళ్ళడము, అక్కడ డెలివరీ అవ్వడము అట్లాంటివి జరుగుతున్నాయి. యాక్చువల్గా ఏంది మనం పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ డిఫరెంట్, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. యాక్చువల్గా ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేటువంటిది మేజర్గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్తో కూడా కూడుకున్నటువంటి. ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ అంటే మన ఎయిర్ చేంజ్ అవ్వడం, మన ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడం, వాటర్ చేంజ్ అవ్వడం, ఫుడ్ చేంజ్ అవ్వడం, ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ పైన, ఆ గర్భాశయంలో ఉన్నటువంటి బిడ్డ పైన పడడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ బిడ్డకు సరైనటువంటి ఆహార లోపమే కానీ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ సూటబుల్ కాకపోవడం వల్ల ఇలాంటి బేబీస్ పుట్టడం అనేది జరుగుతుంది. ఓకే, కాల్ తీసుకుందాము. ఓకే, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. పాప అసలు ఫుడ్ ఏం తినదు మేడం. ఓకే, పాప ఏజ్ ఎంత అండి? ఏజ్ 11 years మేడం. ఓకే, అసలు ఓన్లీ ఒక బెండకాయ ఫ్రై, పప్పు చారు, ఈ 2 తప్ప తినదు. 11 years, ఆ ఏజ్ కి తగ్గట్టుగా ఎదగలేదు మేడం.
అయితే అసలు ఆకలి అనేదే ఉండదు మేడం. మనం గుర్తు చేసి పెట్టాల్సిందే తప్ప అసలు డే అంతా పెట్టకుండా అసలు తినదు మేడం. ఓకే. సో ఫుడ్ ప్రాబ్లం అంటే ఫుడ్ తినట్లేదు అనేసి. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లల్లో ఇలాంటి డిసీజ్ అనేటువంటి కామన్ అండి. అంటే డిసీజ్ అని చెప్పి సిమ్టమ్స్ అనేటువంటి కామన్. యాక్చువల్గా ఏమవుతుంది అని అంటే దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్హుడ్లో కొన్ని డిసీజెస్ అనేటువంటివి మనకు వస్తూ ఉంటాయి. అంటే నథింగ్ బట్ బాడీలో చేంజెస్, వాళ్ళకి ఎన్విరాన్మెంట్ బయట తల్లి గర్భాశయంలో ఉన్నప్పటి నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి కొన్ని డిఫరెన్సియేషన్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో కాబట్టి మనం మెల్లిమెల్లిగా ఏదైనా సరే ఫుడ్ అలవాటు చేసేది ఉంటే పిల్లలకి మెల్లిమెల్లిగా తగిన మోతాదులో అలవాటు చేయాలి. అంటే యాక్చువల్గా మనం ఒక స్టేజ్ నుంచి ఒక మనము ఉగ్గుయే అది పెడుతున్నారు అనుకోండి, సిల్లాగర్ లాంటి, తర్వాత అన్నం పెట్టాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళకు కొద్ది క్వాంటిటీలో అలవాటు చేయాలి ఎప్పటికైనా పిల్లలకి. ఆ అలవాటు చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు కూడా తీసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడైనా మనం కొత్తది వాళ్ళకి ఫుడ్ అలవాటు చేస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ అయితే ఎప్పుడైతే ఆకలిగా ఉంటారో, అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే మార్నింగ్ లేవగానే ఎప్పుడైతే ఆకలిగా ఉంటారో అప్పుడు ఫస్ట్ టైం అదే ఇవ్వాలి. ఆకలిగా ఉన్నప్పుడు మనం కొత్తదైతే ఏదైతే ఫుడ్ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామో అది ఇవ్వాలి. అది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అని అంటే దాన్ని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇలాంటివి అయిష్టంగా తినడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే కాకుండా బాడీలో అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేవి ఉంటాయి. ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే నోట్లో పెట్టగానే చేయడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇంకా అంటే 11 years పాప అంటున్నారు కాబట్టి బికాస్ ఆఫ్ అది అంటే ఈ ఇమ్యూనిటీ లోపం వల్ల ప్లస్ అని అనుకోవచ్చు. సో కాబట్టి ఆ తల్లిదండ్రులు అనే వాళ్ళకి ఏం చేయాలి అని అంటే ఒక స్టేజ్ వరకు ఒక డైట్ అనేది పర్టికులర్గా చేంజ్ చేస్తూ తర్వాత మెల్లిమెల్లిగా కొత్త ఫుడ్ ఇస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా చేంజ్ చేయడం జరుగుతూ ఉండాలన్నమాట. సో కాబట్టి ఈ స్వర్ణామృత పాషాణ, ఈ దొనసాయి స్వర్ణామృత పాషాణ అనేటువంటిది ఇవ్వడం వల్ల పిల్లల్లో ఈ ఆకలి శక్తి కూడా అంటే ఎపటైట్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఏ ఇచ్చిన ఫుడ్ మనకు వాళ్ళు ఈజీగా తీసుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా ప్రాబ్లం అండి, అబ్బాయికి ఇప్పుడు 10 years అండి. ఓకే. 10 years అయితే ఆయనకి ఇప్పుడు జ్ఞాపక శక్తి తక్కువ ఉందండి మొత్తానికి. ఓకే. జ్ఞాపక శక్తి గురించి ఆయనకి ప్రాబ్లం అండి. ఇప్పుడు 10 years ఆయన 3వ తరగతి చదువుతున్నాను, ఏపీసీలుగా రావడం లేదు. కొంచెం చిన్న పిల్లల చేష్టలు కూడా చేస్తున్నాండి. ఇక అదే ప్రాబ్లం ఉందండి, వేరే ఏం లేదు. ఓకే. సో మెమరీ తక్కువ ఉందని చెప్తున్నారు. మెమరీ తక్కువ 10 years అంటున్నారు. యాక్చువల్లీ మెమరీ తక్కువ ఉన్నారు అంటే యాక్చువల్గా వీళ్ళు కూడా ఏబిసిడి రాయలేకపోతున్నారంట. అలాంటి కండిషన్స్లో అంటే అది యాక్చువల్గా అది డిఫార్మిటీ అనేది మనము ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఆటిజమా లేకపోతే అసలు ఏం జరుగుతుంది వాళ్ళ దాంట్లో, అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్ ఏంది, ఆటిజమా లేకపోతే సెట్బర్డ్ పాలసీ, కొన్ని చేంజెస్ ఉంటుంటాయి. అంటే వాటిని బట్టి మనము ఈ మెమరీ లాస్ ఇది అసెస్ చేసుకోవాలి. ఐక్యూ లెవెల్స్ని బట్టి కూడా మనము టెస్ట్ చేస్తే ఐక్యూ లెవెల్స్ కూడా తెలుస్తాయి. దాన్ని బట్టి కూడా మనము ఈ ఐక్యూ లెవెల్స్ని పెంచుకోవచ్చు, జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవచ్చు. కానీ కంటిన్యూస్గా ఇలాంటి పిల్లలకి ఏంది అని అంటే 1 month కంటిన్యూస్గా డైలీ ప్రతిరోజు ఈ స్వర్ణామృత ప్రాశాన్ని వేసినట్లయితే, ఈ ధన్యసాయి స్వర్ణామృత ప్రాశాన్ని వేసినట్లయితే వాళ్ళకి మెమొరీ అనేటువంటిది డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు 3 monthsలోనే వితిన్ వన్ మంత్ తర్వాత వితిన్ నెక్స్ట్ మంత్లోనే వీళ్ళు చేంజెస్ అనేవి చూడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది డల్గా ఉంటారు, కొంతమంది ఇన్యాక్టివ్ ఉంటారు, అది ఓకే. కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు చిల్డ్రన్స్. సో వీళ్ళలో కూడా ఈ మెడిసిన్ పనిచేస్తుంది. అవునండి, ఖచ్చితంగా. యాక్చువల్గా ఇది ఏంటి అని అంటే లాస్ ఆఫ్ మెమొరీ, హైపర్ యాక్టివిటీ పిల్లల్లో కూడా ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటిది మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మనం చెప్పింది ఏంటంటే స్వర్ణభస్మ నథింగ్ బట్ ఏంటి అని అంటే అది నానో పార్టికల్. యాక్చువల్గా ఏంటి అని అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంతా నానో టెక్నాలజీ పైన పరిగెత్తుతూ ఉంటుంది. కానీ మన పూర్వమే మన ఆయుర్వేద ఋషులు అనేవాళ్ళు ఈ నానో టెక్నాలజీ అంటే ఈ ఉన్నటువంటి భస్మాస్ అనేటువంటివి నానో టెక్నాలజీ రూపంలో, నానో మెడిసినల్ పార్ట్స్ రూపంలో వర్క్ చేస్తూ ఉండడం రీసెంట్గా రీసెర్చ్ చేయడం జరిగిందండి. బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో BHU అనేది ఈ స్వర్ణ భస్మం పైన రీసెర్చ్ చేయడం జరిగిందండి. అంటే ఈ ఉన్నటువంటి భస్మాల పైన రీసెర్చ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ భస్మాస్ ఏంటి అని అంటే నానో మెడిసిన్గా యాక్ట్ చేస్తున్నాయండి. యాక్చువల్గా ఏంటి అని అంటే ర్యాపిడ్గా పిల్లల్లో అంటే ఏంటి అని అంటే ర్యాపిడ్గా యాక్షన్ చూపిస్తుంది. అంటే ఇంతకుముందు ఏంటి అనే వాళ్ళంటే ఆయుర్వేదం అంటే స్లోగా వర్క్ చేస్తుంది, అంటే ఒక కంటిన్యూస్గా ఒక వన్ ఇయర్ వరకు వాడాల్సి ఉంటుంది, 6 months వరకు వాడాలి ఉంటుంది, ఒక రెస్ట్రిక్షన్స్ డైట్ హ్యాబిట్స్ పాటించాల్సి ఉంటుంది అనేటువంటిది ఉన్నదన్నమాట. కానీ ఈ ఉన్నటువంటి ఈ భస్మాస్ ఏదైతే ప్రిపరేషన్ ఉందో ఇది నానో మెడిసిన్ రూపంలో, అంటే మైన్యూట్ లెవెల్లో శరీరంలో ఉన్నటువంటి డిసీజ్ పార్టికల్స్ తొలగించేసి వితిన్ 30 daysలోనే రిజల్ట్స్ చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏంది అని అంటే కొన్ని యాక్చువల్గా ఈ ర్యాబిట్స్ పైన, ఈ ర్యాట్స్ పైన కూడా రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి అందులో యాక్చువల్గా ఆ డయాబెటిక్ ఆర్టిఫిషియల్ అంటే ఇంజెక్ట్ చేసి ఆ డిసీజ్ ఉన్నటువంటి ర్యాట్లో మనకు 272 బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నట్టయితే ఒక 1 month వరకు
ఈ ఉన్నటువంటి బస్ మాస్ని ఇచ్చినట్లయితే అది విత్ ఇన్ ది 1 month పీరియడ్లోనే 272 ఉన్నటువంటిది 101 mg/dL అనేటువంటిది మారిపోవడం జరుగుతుంది. అంటే ఇట్స్ మిరాకిల్. అంటే 1 monthలోనే మనకు యాక్చువల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇట్ ది సేమ్ ఏంటి అని అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్కు వచ్చేటువంటిది ఈ స్వర్ణ బస్ మాస్కి అంత కెపాసిటీ ఉందని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేము వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, మా బాబు 10 years వరకు బాగానే లడ్డుకున్నాడండి. తర్వాత 11 years నుంచి కొంచెం డెవలప్మెంట్ లేక ఆకలి ఉంటుంది, కానీ బాబు మాత్రం ఫిజికల్ గా లేడు. ఓకే ఓకే, అయితే ఇలాంటి వారి కండిషన్స్లో కూడా ఇలాంటి వారిని ఉద్దేశించే మేము యాక్చువల్గా ఏంటి అని అంటే ఆర్కే ఆయుర్వేదిక్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ అనేది దాదాపుగా ఒక 14 years నుంచి ఈ రీసెర్చ్ ఫీల్డ్లో ఉందండి. యాక్చువల్లీ ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సోరియాసిస్ గురించి ఫస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి సోరియాసిసే కాకుండా దీనికి సంబంధించినటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎన్నో మనం చూస్తూ జరిగిందనమాట. అంటే ఇదే కాకుండా డయాబెటికే కానీ ఇప్పుడు వచ్చేటువంటి రీసెంట్గా ఇంతకుముందు అని అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ క్యాన్సరు, హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్గా మారిపోయినాయి. ఇలాంటి వాటికి అంటే ఈ ఫ్యూచర్లో ఇవి రాకుండా ఉండడానికి వచ్చినా కానీ తట్టుకునేటువంటి శక్తి, వ్యాధిలో ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేయాలి అని అంటే ఈ స్వర్ణామృత పాషాణ అనేటువంటిది ధన్యసాయి డాక్టర్ పూజార్ రవి గారు రీసెర్చ్ చేసి ఒక వైద్య బృందం అనేది దాదాపుగా ఒక 8 members డాక్టర్స్ టీం అనేది రీసెర్చ్ చేసి ఇందులో ఈ స్వర్ణామృత పాషాణ అనేది ఒక ఈ ఉన్నటువంటి ఈ అందరికీ ఇచ్చినట్లయితే ఎవరైతే ఈ వ్యాధిని బారిన పడుతున్నారో ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి అని అంటే ఈ స్వర్ణామృత పాషాణ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా నార్మల్ లైఫ్ అనేటువంటిది లీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో దేవి గారు నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మా పాప 8 years. ఓకే 8 years పాప, చెప్పండి. 2nd class, మంచిగా చదవట్లేదండి. ఓకే 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 ఏంటంటే లాస్ ఆఫ్ మెమొరీ అని చెప్తున్నారు. కొంతమంది గ్రాస్పింగ్ పవర్ కూడా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే స్వర్ణామృత ప్రాషాన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటిది విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఇట్లాంటి ఈ లాస్ ఆఫ్ మెమొరీ ఉన్న పిల్లల్లో అంటే చదవలేకపోవడం ఉన్నటువంటి పిల్లల్లో వీళ్ళు ఏం చేయాలి అని అంటే కంటిన్యూస్గా 1 month అనేటువంటిది ఈ స్వర్ణామృత ప్రాషాన్ని అనేది వేయాలండి. కంటిన్యూస్గా వేసినట్లయితే ఏమవుతుంది అని అంటే వాళ్ళకి మెంటల్గా బూస్టప్ అయిపోయి వాళ్ళకి ఎలాంటి విషయాన్ని చెప్పినా ఒకేసారి అబ్జర్వ్ చేసే కెపాసిటీ, వాళ్ళు గ్రహించేటువంటి శక్తి, గ్రహణశక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఇలా ఉన్నటువంటి పిల్లల్లో ఫస్ట్ ఒక 1 month కంటిన్యూస్గా చేస్తే ఇలాంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో జనరల్గా ఎలా యూస్ చేయాలంటే పర్టికులర్ డే స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఇది ఆయుర్వేదిక్లో మనకు చెప్పినట్టయితే ఒక డే అంటే మంత్లో ఒక డే అనేటువంటి చెప్పడం జరిగిందండి. అంటే అంటే ఏంటి అని అంటే ఒక పుష్యమి నక్షత్రం రోజున చెప్పడం జరిగింది. అంటే మంత్లీ వన్స్ అనేది వస్తుంది. అంటే పుష్యమి నక్షత్రం రోజున ఎందుకు చెప్పడం అంటే అది మెడిసిన్ అనేటువంటిది ఆ రోజు ఆ నక్షత్రం వల్ల అంటే ఆ భూమికి ఎక్కడైతే మూన్ కొద్దిగా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నక్షత్రం అనేది యాక్టివ్గా ఉంటుంది. సో యాక్టివ్ రేస్ అనేటువంటివి ఆ స్వర్ణామృతం దాని ఆ మెడిసిన్ పైన ప్రభావితం చేసి అది యాక్టివ్గా పనిచేసే ఉద్దేశంతో ఆ రోజు వేసుకోవాలనేటువంటి ఉద్దేశం చెప్పింది. దీంతో పాటు ఇది మనము ఈ ఆయుర్వేదంలో ఇలాంటి సంస్కారాలకు పుంసవన కర్మ అని కూడా చెప్పినండి. అంటే అంటే గర్భాశయంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లవాడు ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి అని అంటే పుంసవన కర్మ అంటే నాజల్ డ్రాప్స్ అనేటువంటివి అంటే కొన్ని ఈ ఆవు పాలతో తయారు చేసినటువంటి మెడికేషన్ ఒకటి ఉంటుందండి. అది కూడా పుష్యమి నక్షత్రం వేసినట్లయితే ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ లేకుండా కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మదర్ యూజ్ చేయాలంటారు. అంటే యాక్చువల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు పుంసవన కర్మ మదర్ యూజ్ చేయాలండి. అంటే థర్డ్ మంత్ ఆఫ్ టైంలో అంటే ఇలాంటి లేకుండా ఫ్యూచర్ అంటే పిల్లాడికి పుట్టిన తర్వాత ఈ స్వర్ణామృత ప్రాషాణ అనేటువంటిది చేసినట్లయితే ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మా పాపకి 10th class మేడం. ఓకే, అయితే మా పాప అసలు అన్నం తినట్లేదు మేడం. ఓకే, అసలు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినాం, ఏం ప్రాబ్లం లేదు అన్నారు, కానీ అసలు అన్నం కొంచెం తిన్నా కానీ వామిటింగ్ చేస్తుంది మేడం ఈ మధ్య. 10th class కదా, మరి ఎట్లా అని చాలా భయం వేస్తుంది. ఒక 2 ముద్దలు మాత్రమే తింటుంది, మరి ఎందుకో చాలా వీక్ అయిపోయింది మేడం మా పాప. చాలా హెల్దీ మా పాప. ఓకే.
తినడం లేదంటే అంటే మనం చెప్పాం కదా ఇంతకుముందే, యాక్చువల్గా ఏంటి అంటే తల్లి ఎప్పుడైనా సరే తినేటప్పుడు ఏదైనా వాళ్ళకి కొత్తది ఫుడ్ అలవాటు చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే వాటికి ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే అది అలవాటు చేయాలి. ఎట్ ది సేమ్ ఈ స్వర్ణామృత ప్రాశన ధన్నాసాయ స్వర్ణామృత ప్రాశన అనేది రెగ్యులర్గా చూసినట్టయితే ఇట్లాంటి కండిషన్లో 1 మంత్కి ఒకసారి ఆ పుష్యమి నక్షత్రం రోజున యూజ్ చేసినట్లయితే అట్లా ఒక 21 టైమ్స్ ప్రతి మంత్ యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఆకలి కూడా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మేడం మా అబ్బాయి ఒక 10 years ఉన్నాడు మేడం. ఇప్పుడు వచ్చేసి 4th class చదువుతున్నాడు మేడం. ఓకే, అయితే ఆయనకు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అనేది మనం ఏం చెప్పినా అసలు జ్ఞాపకం ఉండలేదు మేడం. ఓకే, సో మెయిన్ ఇదే ప్రాబ్లం అంటే పేరెంట్స్ ఎక్కువ దీని గురించి ఆలోచిస్తున్నారు. స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉండట్లేదు యాక్చువల్గా. ఏంటి అని అంటే ఆయుర్వేదంలో ఇట్లాంటి కండిషన్స్లో కూడా ఈ ఆయుర్వేదంలో ఈ స్వర్ణామృత ప్రాశంతో పాటు కొన్ని ఆయుర్వేద చికిత్సలు కూడా చెప్పడం జరిగిందండి. అంటే పిల్లలకి ఒక ధార అనేటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, పంచకర్మ చికిత్స విధానం అనేది ఉంటుంది. ఆ తైలధార కానీ తక్రధార కానీ, అంటే తైలధార చేసినట్టయితే మేధి ద్రవ్యాలతో కూడినటువంటి తైలాలతో బ్రాహ్మీ తైలం ఇలాంటి వాళ్ళతో జ్యోతిష్మతి తైలం కానీ వీటితో ఇలాంటి ధార అనేటువంటిది ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే సర్టెన్ హైట్ నుంచి పిల్లాడిని ఒక టేబుల్ పైన పడుకోబెట్టి ఒక హైట్ నుంచి మెడికేటెడ్ ఆయిల్ అనేటువంటిది పోయడం జరుగుతుంది, రిథమిక్గా పోయడం జరుగుతుంది. దానివల్ల కూడా వాళ్ళకి ఆలోచన అనేటువంటి స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేటువంటిది వస్తుంది. అంటే అది ఎవరైనా చేయించుకోవచ్చు అండి. అది బాడీ కండిషన్ బట్టి డాక్టర్ అబ్జర్వేషన్లో అది ఎలాంటి ఆయిల్ సూటబుల్ అవుతాయి అనేటువంటి దాన్ని బట్టి ఈ పంచకర్మ చికిత్స విధానాలు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు ఈశ్వరమ్మ, నారాయణపేట. చెప్పండి మీ సమస్య చెప్పండి. అయితే బాబుకు 5 years మేడం, ఇప్పుడు 5 years రన్నింగ్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు యూకేజీ మేడం బాబు. అన్ని మాటలలో బాగా హుషారుగా ఉంటాడు, ఆడడము చెయ్యడము అన్ని హుషారుగా ఉంటాడు. కానీ ఇప్పుడు 3 years అవుతుంది స్కూల్ పోబట్టి అసలు 3 years నుంచి అసలు ఏ రాయడు బి రాయడు ఏమీ రాయడు అసలు. స్కూల్లో టీచర్స్ కూడా బాబు చాలా డల్లుగా ఉన్నాడు అట్లా అని చెప్తున్నాడు. ఇంకొకటి కొంతమంది ఏమంటున్నారంటే మెంటల్ ఎఫెక్ట్ ఉన్నాడా ఏందా. ఇప్పుడు మెంటల్ ఎఫెక్ట్ ఉంటే ప్రతి దాంట్లో కూడా ఇది లేకున్నావు, కానీ అన్నిట్లో హుషారుగా ఉంటాడు మా మేడం బాబు. చదువు విషయానికి వచ్చే వరకు చాలా డల్లుగా ఉన్నాడు. ఓకే ఓకే అండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం వరిగా భయపడాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళలో కూడా మనం వృద్ధి చేయడానికి డెవలప్మెంట్ అంటే వాళ్ళకి కూడా వాళ్ళ యాక్టివ్గా అన్ని యాక్టివిటీస్ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక స్టడీస్లోనే వీక్ అంటే బికాస్ ఆఫ్ వాళ్ళకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కండిషనే కానీ ఉన్నటువంటి ఇంట్రెస్టే కానీ క్రియేట్ చేయాలనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా మనం రెగ్యులర్గా ఏం లేదు 0 to అంటే పుట్టిన పిల్లల నుంచి 16 సంవత్సరం వాళ్ళకి ఈ ధన్యసాయి స్వర్ణామృత ప్రాశనం యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు మేడం, మా అబ్బాయికి కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ ఉంది, ఎడ్యుకేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. ప్లస్ చెప్పింది ఒకసారి చెప్తే అర్థం చేసుకోవట్లేదు, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తేనే అర్థం చేసుకుంటూ 3 times చెప్తేనే అర్థం చేసుకుంటున్నాడు. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా ఉంది. దాని గురించి మరి హన్మకొండ వరంగల్ ఏమైనా బ్రాంచ్ ఉంటే చెప్పండి, ఎట్లా దాని గురించి అడుగుదాం అన్నట్టుగా కాల్ చేసింది సార్. అదే అండి, మీరు మీ అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఒకసారి మీరు ఈ స్వర్ణామృత ప్రాశన ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ ఒకసారి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఒక 21 times వేయించినట్లయితే ఖచ్చితంగా మీ అబ్బాయి చదువులో రాణిస్తాడండి. మీకు ఆ స్క్రోలింగ్ అవుతుందండి, టీవీ పైన స్క్రోలింగ్ అవుతున్న నంబర్లో కాల్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తారండి. డాక్టర్ గారు ఆటిజంతో కూడా బాధపడుతూ ఉంటారు చిన్న పిల్లలు, సో వాళ్ళలో కూడా ఈ మెడిసిన్ పనిచేస్తుందంటారా? అవునండి, యాక్చువల్గా ఏంటి అంటే మనం చెప్పింది ఏంటంటే నానో పార్టికల్ యాక్షన్లో కూడా జరుగుతుంది, అంటే క్రోమోజోమల్ లెవెల్లో కూడా డిఫెక్ట్ చేయడానికి ఉంటుంది. కానీ అంటే యాక్చువల్గా ఆటిజం అనేది ఎప్పుడైనా సరే పేషెంట్స్ని ఆటిజం అనేది డిసీజ్గా ట్రీట్ చేయకూడదండి. వాళ్ళని అర్థం చేసుకోవాలి, యాక్చువల్గా అండర్స్టాండ్. ఆటిజం అనేది డిసీజ్గా వాళ్ళని ట్రీట్ చేయకూడదు, ఏదో ట్రీట్మెంట్ చేద్దామనేటువంటి ఉద్దేశం లేదు. వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ని అండర్స్టాండింగ్ చేసుకుంటూ మనం ఏదైనా చేయాలి. వాళ్ళలో కంటిన్యూస్గా ఈ స్వర్ణామృత ప్రాశన ఇస్తూ వాళ్ళకి కొన్ని కండిషన్స్లో వాళ్ళకి స్పీచ్ థెరపీ కానీ కొన్ని అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటారండి, నో డౌట్ అందులో. అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్నిసార్లు నార్మల్ కండిషన్స్లో అంటే సోషల్ యాక్టివిటీ ఆటిజంలో ఏమవుతుందని వాళ్ళు నార్మల్ పీపుల్ కంటే అబ్నార్మల్కి వాళ్ళకి తేడా తెలియదు. యాక్చువల్గా ఎలాంటిది అంటే వాళ్ళు
దేన్నైనా సరే ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటిది యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ పాస్ చేయడం తెలియదు, స్టూల్స్ పాస్ చేయడం తెలియదు, అంటే వాళ్ళకి ఏంటంటే సోషల్ బిహేవియర్ ఎట్లా ఉండాలని తెలియదు. సో ఇలాంటి వారి కండిషన్లో స్వర్ణామృత ప్రాషన్ అనేటువంటిది యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ఆటిజం నుంచి కూడా బయటపడడానికి వేరియేషన్ అయితే ఖచ్చితంగా కనబడుతుందండి. ఖచ్చితంగా అంటే ఆటిజం ఉన్నటువంటి ఫుల్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్లస్ ఈ స్వర్ణామృత వాడిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి రిజల్ట్స్ మేము చూసినామండి. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. దాంతోపాటు కొన్ని పంచకర్మ చికిత్సలు కూడా అడ్వైజ్ చేయడం జరిగింది, వాళ్ళకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే అండి. నా పేరు రాజేష్ అండి. ఓకే ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మా బాబు 5 years, మా బాబుకి 8 years అండి. ఓకే, అయితే మార్నింగ్ లేవగానే తుమ్ములు బాగా వస్తాయండి మా బాబుకు, దగ్గు కూడా వస్తుంది అట్లా. ఓకే 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 ఏం లేదండి, అంటే ఎలర్జీ వల్ల ఇట్లా డెవలప్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ స్వర్ణామృత ప్రాశనం వల్ల ఎలర్జీస్ కూడా తగ్గడం జరుగుతుంటుంది. మార్నింగ్ టైంలో లేవగానే ఇట్లా తుమ్ములు రావడము, సో ఇట్లాంటి కండిషన్లలో కొన్నిసార్లు ఈ ఆయుర్వేదంలో నస్యం అనే ట్రీట్మెంట్ ఉంటుందండి. దానివల్ల అంటే నాజల్ మెడికేషన్ అనమాట, ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఈ స్వర్ణామృత ప్రాశన రెగ్యులర్గా వాడుకోవచ్చు. సో జనరల్గా పేరెంట్స్కి కొంచెం భయం ఉంటుంది కొత్త మెడిసిన్ వాడాలి అనేసి, సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేసి. సో ఈ అమృత ప్రాశనంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. మనం చెప్పాం స్వర్ణామృత ప్రాశనంలో ఏముంటాయి అనేటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వర్ణం అంటే ప్యూరిఫైడ్ గోల్డ్ క్వాంటిటీ, మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూరిఫైడ్ గోల్డ్. ఆల్రెడీ గోల్డ్ కూడా రీసెర్చ్లో చాలా ఆర్టికల్స్లో మనం ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా పబ్లిష్ అయిందండి. ఏంటి అంటే స్వర్ణం యొక్క క్వాలిటీస్ ఏంటి అని అంటే యాంటీ క్యాన్సరస్, యాంటీ డిప్రెజెంట్, యాంటీ రుమాటిజం అనేటువంటి క్వాలిటీస్ని కలిగి ఉంది, అనాల్జెసిక్ క్వాలిటీస్ని కలిగి ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే మనము ఈ స్వర్ణ భస్మాన్ని పేషెంట్ కండిషన్ బట్టి కరెక్ట్గా మనం ఈ పిల్లలకి మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ ఇస్తే ఖచ్చితంగా ఈ మెమరీ బూస్టర్గా పనిచేస్తుందండి. దాంతోపాటు మధు ఉంటుంది, నథింగ్ బట్ హనీ, మెడికేటెడ్ హనీ అనమాట. ఇంకొకటి ఏంటంటే మెడికేటెడ్ గీ ఉంటుంది. యాక్చువల్గా గీ కూడా ఆయుర్వేదంలో ఏంటంటే గీ ఏదైనా సరే మెడికేటెడ్ ఈ ఘృతం అనేటువంటి నెయ్యి అనేటువంటిది ఏంటి అని అంటే ఆయుర్వేదంలో ఏదైనా సరే మెడిసిన్ ఆ ఘృతంకి యాడ్ చేస్తే ఘృతం ఏం చేస్తుందంటే నెయ్యి అయితే ఏం చేస్తుందంటే ఆ ఉన్నటువంటి ఆ మెడిసిన్ యొక్క క్వాలిటీస్ అన్ని అబ్జార్ప్షన్ చేసి ఆ మెడికేటెడ్ గీ ఇచ్చినట్టయితే ఆ క్వాలిటీస్ని మనకు అంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎట్ ది సేమ్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. అంటే ఆ క్వాలిటీస్ని బట్టి ఆ ఘృతం క్వాలిటీస్ని ఆ మెడికేటెడ్ క్వాలిటీస్ అనేది ఘృతం ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఇంకొకటి దీంతో పాటు ఉండేటువంటిది మనం చెప్పే మెమరీ బూస్టర్స్ అయినటువంటి మేధ ద్రవ్యాలు, ఎస్టి మధువే కానీ, వచానే కానీ, బ్రాహ్మీ కానీ, మండుగ పన్ని, ఇవి ఆల్రెడీ వెరీ వెరీ రీసెర్చ్ ప్రూవ్డ్ అండి. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎవరైనా యూజ్ చేయొచ్చు. కామన్గా కూడా చాలామంది కూడా కొన్ని ఆకులు మండుగ పన్ని కానీ ఎలాంటి ఆకులు లీవ్లెట్, సరస్వతి లేహం వాడుతూ ఉంటారు. సో కాబట్టి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు వాళ్ళకి. ఖచ్చితంగా ఈ స్వర్ణామృత ప్రాశనం అనేటువంటిది ఎలాంటి 100% సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆయుర్వేద ఔషధం. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. బాబు పాప ఇద్దరండి. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది. అయితే ఏది చదివిన పొద్దున్నే మర్చిపోతారు బాబు కూడా. బాబు ఇప్పుడు 9th class, ఓకే, పాప వచ్చి 7th. అంటే ఇప్పుడు చూడు ఏదో ఒక సబ్జెక్ట్ మర్చిపోయినాం మమ్మీ, మేము రాయలేకపోయినామో అని చెప్తుంటారు అనమాట. ఓకే, అట్లనే మళ్ళీ ఖాళీ ఇట్లా మామూలుగా ఇట్లా మర్చిపోవడానికి అడగవచ్చా అండి? ఇంకా పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అడగవచ్చా? చెప్పండి, మీరు చెప్పండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? అయితే పాప ఊకే ఎప్పుడు చూడు క్లాస్ లో వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, కడుపు నొచ్చినట్టు అవుతుంది అని అంటుంటది. ఓకే, బాబు కూడా ఎప్పుడు నెడ చూసుకునేది, ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది అని అంటుంటారు, అందుకని. ఓకే అండి, యాక్చువల్గా ఏంటి అని అంటే బ్రెయిన్ డెవలప్మెంట్, మన హ్యూమన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది యాక్చువల్లీ చూపేటంటే 0 to 5 years, ఫస్ట్ నుంచి బై బర్త్ నుంచి 5 years వరకు ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతుందండి. అంటే 50% ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 50 అంటే మనం ఏదైనా సరే ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అని అంటే చిన్నపిల్లల్లో 5 years వరకు అలవాటు చేసినట్టయితే వాళ్ళు లైఫ్ లాంగ్ అనేటువంటిది అలవాటు చేసుకుంటారు ఆటోమేటిక్. ఏంటంటే ఈ అప్ టు 5 years వరకు వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో
5 years వరకు కానీ 10 years వరకు కానీ ఆఫ్టర్ 50 years తర్వాత కూడా ఆ హెల్త్ కండిషన్ అలానే ఉంటుంది. యాక్చువల్గా ఎలాంటి ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ మెడిసినే కానీ ఎలాంటి మెడిసిన్ అయినా కానీ అవన్నీ అనేటువంటిది ఫ్యూచర్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా, అంటే ఓల్డ్ ఏజ్లో కాంప్లికేషన్స్ రాకుండా ఈ స్వర్ణామృత ప్రాశానాన్ని కాపాడుతూ ఉంటుందండి. సో కాబట్టి స్వర్ణామృత ప్రాశాన ఓన్లీ ఇప్పుడు 0 to 16 years వాళ్ళు 0 to 16 years వేయగానే ఆ 16 years ఉన్నటువంటి ఏజ్లో వచ్చేటువంటి వ్యాధులే కాకుండా ఫ్యూచర్లో వచ్చేటువంటి వ్యాధులను కూడా రక్షిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఎంత చిన్న వయసులో వేసుకుంటే అంత అంత బెటర్గా రిజల్ట్స్ కనబడతాయండి. పుట్టినప్పటి నుంచి వేసుకోవచ్చండి. మనం యాక్చువల్గా చూస్తున్నట్లయితే పూర్వకాలంలో ఇప్పుడు చేస్తున్నారో లేదో ఎక్కడో చాలా రేర్గా చేస్తూ ఉంటారు. పుట్టిగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిపాల కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడికేటెడ్ హనీ తేనెను ప్లస్ నెయ్యిని నాకిస్తూ ఉంటారు నాలుకకి. సో దానివల్ల ఏంటంటే తల్లి అంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి అనేటువంటిది అలాంటిది. సో కాబట్టి దాంతో తయారు చేసినటువంటిది ఈ మెడిసిన్, ఈ స్వర్ణామృత ప్రాశన అనేది. సో కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్నప్పటి నుంచి వాడినట్టయితే వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్స్ పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.